ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజన్లకు 6 కమిటీలు, అభివృద్ధి ప్రణాళికలు అమలు కోసం ఏర్పాటు, సీఎం అధ్యక్షతన 2 స్టీరింగ్ కమిటీలు. నేను వస్తున్న 50 మంది అధికారులను కేటాయించండి. అండర్వేరు, వెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి. స్నానం కిట్లో సబ్బు, దువ్వెన, అద్దం ఉండాలి. కొత్త దుప్పటి కావాలి. ప్రయోగరాజ్ పర్యటన కోసం బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజల్ కోరికల చిట్టా, కేంద్రం సీరియస్, సోకాజ్. అవినీతి పుట్టలో కోట్ల కట్టలు, 30,000 లంచం తీసుకుంటూ దొరికిన ఒడిశా మైనింగ్ అధికారి. ఆయన ఇంట్లో సోదాలు, 4 కోట్ల స్వాధీనం. ఆఫీసు డ్రాలో 1,20,000 రూపాయలు నగదు. నేను లేకుంటే పాక్ ప్రధాని సచ్చేవాడు. అది 3.5 కోట్ల మంది ప్రజల మాట. నోరు జారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి వ్యాఖ్య. దేవుళ్ళ పవిత్రతకు భంగం కలిగిస్తే వదిలిపెట్టం. కులం, మతం కాదు, మంచి చేసేవారికి అండగా ఉండాలి. మార్కాపురం సభలో చంద్రబాబు పిలుపు. ఎలుగొండ ప్రాంత అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని మార్కాపురం జిల్లా జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పోలవరం ప్రాజెక్టుతో నష్టపోయిన ప్రజలకు పోలవరం జిల్లా ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు 3 జిల్లాలు ఇచ్చా. వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి. మార్కాపురం జిల్లా గంటవానిపల్లిలో రైతులతో కలిసి ఎలుగొండ లైనింగ్ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు. వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి. సీఎం, ఎలుగొండ నుంచి జులై నాటికి నీరిస్తాం. తొలి దశలో మార్కాపురం ప్రాంతానికి అందిస్తాం. ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే 3 జిల్లాలు ఇచ్చా. జగన్లా జనాలకు నామాలు పెట్టను. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే నాడు జాతికి అంకితం. అది ప్రణాళికమైన దాడి. 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠమా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫైర్. వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడానికే ఈ భూమి మీద ఎవరిని అనుమతించను. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళినా చట్టం తన పని తానే చేస్తుంది. ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. సార్, సోదాలకు వస్తున్నాం. ఐపీఎస్ సంజయ్పై ఏసీబీ ప్రేమ. తనిఖీల సమాచారం ముందుగానే లీక్, ఆపై 3 రోజుల తర్వాత సోదాలు. ఈ లేపే మొత్తం ఫర్నిచర్ తరలింపు. తనిఖీల్లో ఏం దొరకలేదంటూ నివేదిక. పరిమళించిన మానవత్వం. కర్నూలు జిల్లా చిన్నారి పునర్వికాకు ప్రజలు అపన్న హస్తం. ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన హృదయాలు. 10 కోట్ల వరకు క్రౌడ్ ఫండింగ్. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షలు. 16 కోట్ల ఇంజెక్షన్తో చిన్నారు బతికే అవకాశం. మిగిలిన 6 కోట్ల కోసం లోకేష్కు తల్లిదండ్రులు విజ్ఞప్తి. ఆ డబ్బు సమకూర్చే బాధ్యత తీసుకుంటానని మంత్రి హామీ. మా ఆదేశాలు అమలు చేయలేదేం? తక్షణం అనే పదానికి అర్థం తెలియదా? సిఎస్ను నిలదీసిన హైకోర్టు ధర్మాసనం. ఉత్తర్వులు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా? సిఎస్ను 4 రోజులు జైల్లో ఉంచితే ఇతర అధికారులు దారికొస్తారని వ్యాఖ్య. కోర్టు ఉత్తర్వులను సిఎస్ఏ గౌరవించకుంటే కింద అధికారులు పాటిస్తారని మండిపాటు. ఉద్యోగులను ఎంపికైన వారు సిఎస్ను మేనేజ్ చేస్తున్నట్లుందని ఘాటు వ్యాఖ్యలు. 86 మంది గ్రూప్ 1 అధికారులు బదిలీ. హైకోర్టు ఆదేశాలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో 25 మంది చొప్పున ఆర్డీఓలు, డిఎస్ఐలు, 27 మంది ఎంపీడీఓలు, 8 మంది ఏఎస్ఐలు కూడా
రవాణా శాఖలో 5 ఆర్టీఓల బదిలీ. ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్కు ఎప్పటికీ అండగా భారత్. రక్తం త్యాగంతో ఏర్పడిన బంధం మనది. ఇజ్రాయెల్ గడ్డపై 4,000 మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. ఇరు దేశాలు ఉగ్రవాద బాధితులే. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందే. గాజా శాంతి ప్రణాళికకు సంపూర్ణంగా మద్దతిస్తాం. ఇజ్రాయెల్ పార్లమెంటు. భారత ప్రధాని మోడీ. నరేంద్ర మోడీ నాకు సోదరుడి కంటే ఎక్కువ. ఆయన అలింగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఇజ్రాయెల్ ప్రధాని. గొంతు నలిమి ఇసుక దెబ్బలో పూడ్చి రెండో పెళ్లి చేసుకున్నాక కన్నబిడ్డనే కడతీర్చిన తల్లి. అమ్మమ్మ ఫిర్యాదుతో తిరుపతి జిల్లాలో ఎలుగు చూసిన దారుణం. భార్యాభర్తల అరెస్ట్, మరొకరి కోసం గాలింపు. తప్పు చేశా క్షమించండి. గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ విజ్ఞప్తి. 2 రష్యన్ మహిళలతో తనకు సంబంధం ఉన్నట్లు అంగీకారం. గజదంగను పట్టుకోవాలి. తిరుమల లడ్డు విషయంలో గుమస్తాలు చిరుద్యోగులనే తప్పుపడుతున్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పి ఉంటే ఈ అంశానికి ముగింపు వచ్చేది. బొత్స. ఆ గజదొంగ జగనేనా? బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్. నేడు బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఎవినేషన్తో హెరిటేజ్కు సంబంధం అని అంటగడుతున్నారు. జగను వైసీపీవన్నీ తప్పుడు ఆరోపణలు. నాడు మాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. మీడియాతో మంత్రి లోకేష్. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ మెయిన్ పేపర్లు చూసుకుంటే ముఖ్యంగా బడి బాగుకు 8,952 కోట్ల రుణం. ఏడీబీ ఏఐబీల నుంచి పొందేందుకు కేంద్రం పచ్చజెండా. ప్రధానంగా అభ్యాసన సామర్థ్యాలు పెంచే సౌకర్యం కోసం వినియోగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బుధవారం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యుడు శాంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తెలంగాణ, న్యాయ వ్యవస్థను కించపరచడాన్ని అనుమతించను సిజేఐ, ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రతి చోట శాంతికే ముప్పు, ఆ రక్కసిపై సమన్వయంతో పోరాడాలి. ఇజ్రాయెల్ పార్లమెంటు వేదికగా ప్రధాని మోడీ పిలుపు. గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ప్రకటన. అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్ ఇజ్రాయెల్ బంధం కీలకమని వ్యాఖ్య. మోడీకి కన్సెట్ అత్యున్నత పురస్కారం. తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే త్వరలో అందుబాటులోకి. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి 2 రాష్ట్రాలను కలిపే మొదట యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే. 162 కిలోమీటర్ల పొడవు, 9 చోట్ల మాత్రమే ప్రవేశము, నిష్క్రమణ. హంతకులు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే. భరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. తక్షణ సహాయం కింద బాధితులకు లక్ష అందజేత. మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన. తెలంగాణ సమాజం తలదించుకునే చర్య నాగర్ కర్నూలు జిల్లా జరిగింది. ఆపరేషన్ సారండా. మావోయిస్ట్ అగ్రనేతల కదులుతున్న బలగాలు. ఆపరేషన్ కనులు విందుగా లక్ష్మీ నరసింహుల కళ్యాణం. యాదగిరిగుట్టలో బుధవారం రాత్రి సింహలగ్నంలో లక్ష్మీ నరసింహం తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, బోధనం పోచంపల్లి చేనేత కార్మికుల భువనగిరి స్వర్ణగిరి ఆలయ తరపున పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబరాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబరాలు అందజేశారు.
ఎస్ఎన్ చేస్తారా, హక్కులు ఇస్తారా? ప్రభుత్వ భూములు, ఎస్ఎన్ భూముల్లో సాగు చేసుకుంటున్న పేదల వివరాలను జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న వారి వివరాలు సిద్ధం. అన్యాక్రాంతమైన ఎసైన్డ్ భూములపైన దృష్టి. అండర్ రోడ్ ట్యాంక్, సాధారణంగా ఓవర్ ట్యాంక్ అని వింటాం. మరి అండర్ రోడ్ ట్యాంక్ ఏంటనగా మీ సందేహం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కడపగండి తాండాలో అధికారుల నిర్లక్ష్యంతో అలానే నిర్మించారు. 2016 తాండాలో ఓ వీధి మధ్యలో నీటి ట్యాంకు నిర్మించారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. చూసే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ సాక్షి, ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా సాక్షిలోని మెయిన్ పేపర్లు చూసుకుంటే ముఖ్యంగా హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం. బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలపై ఇంకెన్నాళ్ళు మౌనం? ప్రభుత్వం అదే తీరుతో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు. ఒత్తిడి పెంచే విధానాలు రద్దు చేయాలి. ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలి. కోర్టులను మూసేయండి. కోర్టు ఆదేశాలు అమలు చేసే ఉద్దేశం లేకపోతే ఆ పని చేయండి. ప్రజలను, కక్షదారులకు న్యాయం చేయకపోతే ఇంకా కోర్టులు ఎందుకు? సిఎస్పై నిప్పులు చెరిగిన హైకోర్టు. సిఎస్ను 4 రోజుల్లో జైల్లో ఉంచితే అందరూ దారిలోకి వస్తారు. అధైర్యపడవద్దు, వచ్చేది మన ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ భరోసా. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలి. పోరాట పందాను ఎంచుకొని ముందుకు సాగాలి. కష్టాలు ఎల్లకాలం ఉండవు. అందరికీ మంచి జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వ తీరు దారుణం. కష్టకాలంలో కార్యకర్తలకు, నేతలకు అండగా నిలవాలని పిలుపు. వైఎస్ఆర్ కడప జిల్లా నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో హారతి స్వీకరిస్తున్న వైఎస్ జగన్. ఇంకా చూసుకుంటే సాక్షిలో ఒక హామీ అమలు చేయలేదు. సాక్షి 28 నుంచి హెచ్పివి యాక్షన్ దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం. ప్రేమ తల్లిదండ్రుల తేల్చుకోలేక ఫిజియోథెరపీ విద్యార్థిని ఆత్మహత్య. ప్రేమించిన వ్యక్తి ఒకవైపు, తల్లిదండ్రులు మరోవైపు. ఎవరు కావాలో తేల్చుకోలేక తన ఆవేదన సూసైడ్ నోట్లో రాసి ఒక ఫిజియోథెరపీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వద్దు. అధికారులకు చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలు. పింఛన్ ఇప్పించండి మహాప్రభు. నారా లోకేష్ బెయిల్ రద్దు చేయండి. ఏసీబీ న్యాయస్థానంలో ఆళ్ల పిటిషన్. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14 నిందితుడుగా ఉన్న నారా లోకేష్కి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫ ప్రముఖ న్యాయవాది జాడా శ్రావణ్ కుమార్ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషను దాఖలు చేశారు. ఇదేనండి సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా కూల్సుకు తింటున్న కాంగ్రెస్ సర్కార్. పేదలపైన పగ, బస్తీలపై పడగ. సామాన్యుడే టార్గెట్గా రేవంత్ బుల్డేజర్ రాజ్. అనుచరులకు భూదాన్. అందుకేనా ఎలుగు మట్లల్లో పేదల ఇళ్ళు కూల్చివేత. ఒక కీలక నేత కనుసప్పల్లో దాహిష్టం, మరొకరి మౌనం. ఎందురు అడ్డుపడ్డ పోలీసు రచనలో ఇండ్లు తొలగింపు. రియల్ ఎస్టేటర్స్ కోసమే కూల్చివేతలు, బాధ్యతలు. గూడు కూల్చి ఈడ్చి పారేసి. న్యాయం జరిగితే పోలీసులతో ఉక్కుపాదం. ఎలుగుమట్ల బాధ్యతలపై మళ్లీ దౌర్జన్యం.
నన్ను నమ్మి ఓటేచ్చే నడి బజార్లో నిలబెట్టిండ్రు. ఖమ్మంలోని ఎలుగుమట్టలో ప్రభుత్వం దౌర్జన్యంగా తమ ఇళ్లను కూల్చివేయడంతో నిలవ నీడు లేక రోడ్డు పక్కన వస్తువులు సామాగ్రి పెట్టుకొని దిక్కుతోని స్థితిలో ఉన్న బస్తీ జనం తన గూడు సంగతేమంటూ పునరావాస కేంద్రంలో ఆందోళన దిగిన మహిళలను వీర్సకెళ్తున్న పోలీసులు. పసిబిడ్డను చంపినా పట్టదా, దాడి చేసిన వారిని సర్కారు జైల్లో పెట్టదా, అంతకుని కాపాడే ప్రయత్నం సిగ్గుసేటు, పాప మీ పదవి అడిగిందా, పైసలు అడిగిందా, కుమ్మెర ఘటన మానవత్వానికి మచ్చ, న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం, కోటి పరిహారం ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఇల్లు కట్టిస్తాం, కేటీఆర్ హామీ, నాగర్ కర్నూలులో బాధ్యతలకు పరమాంశ. దాడికి ఉసిగొలిసింది కాంగ్రెస్ కార్యకర్తలే. పక్కా ప్లాన్ ప్రకారం కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల గొడవ. మంత్రి కాన్వాయ్ పక్కన నుంచే బీఆర్ఎస్ శ్రేణులపై తొలుత రాళ్ళు. మూసి బాపర్ జనం పికర్. బాధితుల సంఖ్య 10,000 కాదు, అంతకు మించి. మూసి బంపర్ సామాన్యుని ఇంకా భయపడుతూనే ఉన్నది. నదికి 2 వైపులా 50 మీటర్ల బంపర్ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తేల్చి చెప్పడంతో పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళనకు తీవ్రమైంది. పరిహారం తేల్చకుండానే నిషేధిత జాబితాలోకి. గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం కాంగ్రెస్ సర్కారు దగా. రైతులకు సమాచారం లేకుండానే చర్యలు. ఘోష్ కమిషన్ది వ్యక్తిగత హననం. కేసీఆర్ను దోషిగా చూపడానికే సర్కారు కుట్ర. ఆయన పరువు ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కాళేశ్వర కమిషన్ విచారణ. హైకోర్టులో కేసీఆర్ తరపు న్యాయవాది వాదనలు. విచారణ రేపటికి వాయిదా. ఇదేనండి నమస్తే తెలంగాణ. ఇంకా సాక్షి, నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తను చూసినా. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.